రెండోది పెట్టుబడులు తెస్తాం. నేను ఒక మాట ఇచ్చాను. నా ఆలోచన అంతా ఈ యువతకు ఉపాధి కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది. మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను. అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకొని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట, ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా, ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు. సామాజిక పింఛన్లు, నేను దానికి ఒక పేరు కూడా పెట్టా. పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదటి తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్లకు పింఛన్ ఇవ్వాలి. 3,000 రూపాయలు పింఛన్ ఉంటే ఒకేసారి 4,000 రూపాయలు పింఛను పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని. వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే 35 మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి. నేనన్నా 1 గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈరోజు మీరు చూశారు. తొలి రోజే 99% పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో. అవునా కాదా? అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు. అది సుసాధ్యం చేశాం. నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో 3,000 నుంచి 6,000 చేశాం. ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసి 15,000 ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరగరు, వాళ్ళకు సేవ చేయాలి, వీళ్ళకు కూడా కూలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15,000 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మొదటి తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతూనే ఉంటా. అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు.